నమస్కారం. ఈరోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్న దాదాపు 1000 ఏళ్ల ప్రాచీన చరిత్ర కలిగిన అద్భుత క్షేత్రం సారిపల్లి దిబ్బేశ్వర స్వామి ఆలయ దివ్య దర్శనం చేసుకోబోతున్నాం. పురాతన కళింగ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు దగ్గరుండి చూద్దాం. కేంద్ర పురావస్తు శాఖ రక్షణలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య అలరారుతోంది. మెట్లు ఎక్కి లోపలికి అడుగు పెడుతుంటే నల్లరాతితో నిర్మించిన ఈ ప్రాచీన ఆలయ గోపురం మనల్ని ప్రాచీన యుగంలోకి తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ. ఇది గర్భాలయం. ఇక్కడ కొలువైన స్వయంభువు దిబ్బేశ్వర స్వామి లింగరూపం భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. స్వామివారి వెనుక భాగంలో ప్రతిష్ఠించిన ప్రాచీన విగ్రహం, నిత్యం వెలిగే అఖండ దీపం ఇక్కడ అద్భుతమైన దివ్యత్వాన్ని, సానుకూల శక్తిని కలిగిస్తాయి. స్వామి దర్శనంతో మనసు ఎంతో ప్రశాంతతను పొందుతుంది. ఇక ఈ ఆలయ బాహ్య గోడల శిల్పకళను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆలయ వెలుపలి గోడలపై చెక్కిన విఘ్నేశ్వరుడు, మహిషాసురమర్దిని, పార్వతీదేవి మరియు ద్వారపాలకుల శిల్పాలు కళింగ నిర్మాణ శైలి యొక్క నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. వందల సంవత్సరాలు గడిచినా రాతిపై చెక్కిన లతాగతులు, దేవతామూర్తుల రూపాలు నేటికీ చెక్కు చెదరకుండా ఆనాటి కళాకారుల ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి. ఆలయం వెనుక పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు ఈ క్షేత్రానికి మరింత శోభను చేకూరుస్తున్నాయి. మన ప్రాచీన సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. విజయనగరం వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం ఈ సారిపల్లి దిబ్బేశ్వరాలయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ప్రాచీన చరిత్రను అందరికీ షేర్ చేయండి. హర హర మహాదేవ.